పర్వదినాన్ని ఉద్దేశించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనార్థం ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. 29 రాత్రి అంటే ఉదయం 30 తారీఖు ఉదయం 1:30 నుంచి భక్తుల స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి స్వామిని దర్శించుకోవటానికి టిటిడి జూబ్లీహిల్స్ టెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని క్యూ లైన్స్ కానివ్వండి, వచ్చే భక్తుల కోసం ప్రసాదాలు, మంచినీరు అన్ని సౌకర్యాలు చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులకు విన్నపం ఏంటంటే తొందరపడకుండా స్వామివారిని స్మరించుకుంటూ క్యూ లైన్లలో నిదానంగా తొక్కిసలాట జరపకుండా ఒకరిని ఒకరు తోసుకోకుండా స్వామివారిని దర్శించుకొని తరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే కొండగట్టులో టిటిడి వారు 35 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ ఒక 96 రూముల వసతి గృహాన్ని నిర్మించటం, దీక్షను విరమించడానికి ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించటం చాలా సంతోషకరం. వచ్చే సంవత్సరం 3వ తారీఖు టిటిడి ద్వారా అక్కడ శంకుస్థాపన జరుగుతుంది అని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశికి పోయిన సంవత్సరం దాదాపు 40,000 మంది వచ్చారు. ఈసారి దానికంటే కూడా ఎక్కువ భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కానీ భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడంలో ఇక్కడ టిటిడి యాజమాన్యం కానీ వీళ్ళు చాలా కృషి చేసి మీరు చూస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గర కావాల్సి వచ్చినాయి. రేపు సాయంత్రం వరకు అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యాలు కంప్లీట్ జరుగుతాయి. రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. మధ్యలో స్వామివారి పూజ చేసేటప్పుడు ఒక అరగంట మధ్యాహ్నం, సాయంత్రం ఒక అరగంట గ్యాప్ ఉంటుంది. అదర్వైజ్ కంప్లీట్ మార్నింగ్ 1:30 నుంచి రాత్రి 10 వరకు భక్తులకు మొత్తం క్యూ లైన్స్ నడుస్తూనే ఉంటాయి. పోలీసు యంత్రాంగం కానివ్వండి, జిహెచ్ఎంసి యంత్రాంగం కానీ అందరూ వాళ్ళు సహకారం అందిస్తామని ప్రామిస్ చేశారు. ట్రాఫిక్ విభాగం వారు ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, ఇక్కడ కొంత ట్రాఫిక్ సమస్య ఉంది, చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మినిట్ టు మినిట్ ఫాలోఅప్ చేసుకొని ఇక్కడ భక్తులకు అసౌకర్యం లేకుండా చేస్తామని మాకు మాట ఇచ్చున్నారు. మేము వాళ్ళందరి దగ్గర నుంచి ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాం, వాళ్ళకు సహకారం అందిస్తున్నాం. ఈవినింగ్ టు ఈవినింగ్ భక్తులకు క్యూ లైన్లలో ఫ్రూటీ మ్యాంగో జ్యూస్ కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, మళ్ళీ మజ్జిగ ఇస్తున్నాం. వాళ్ళు మళ్ళీ బాదం పాలు ఇస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాద విక్రయాలు జరుగుతాయి. క్యాలెండర్స్, కొత్త క్యాలెండర్స్ కానివ్వండి, డైరీలు కానీ అమ్మటానికి అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టిటిడి వారి ఉత్పత్తులు కొన్ని ఉంటాయి, అగరబత్తులు, అవన్నిటికి కూడా భక్తులు నిదానంగా ఇవన్నీ పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఓం నమో నమో భవతి జాతమానోన్హాంకేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో దధాత్ యాతంత్ర చంద్రమా స్థిరతి దీర్ఘమా. ఓం నమో ఓం నమో వెంకటేశాయ.